రిషిత, జాగింగ్ వెళ్ళవా? వెళ్తున్నా. ఐ లవ్ యూ రిషి. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఐఎమ్ సారీ రిషి, నువ్వు లేకుండా ఉండలేకపోయాను. ఇప్పుడు గుర్తొచ్చాను 3 నెలల తర్వాత. హాయ్. హాయ్. ఏమైంది డల్ గా ఉన్నావు? ఏం లేదు, నీకు విషయం చెప్పాలి. ఏంటి? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకేగా పిలిచావు ఇక్కడికి. ఏం పర్లేదు చెప్పు. అవును, 10 రోజుల నుంచి సరిగ్గా మాట్లాడలేదేంటి? ఏమైనా ప్రాబ్లమా? రిషిత, చెప్పు. ఐఎమ్ ఇన్ లవ్. తెలిసిందేగా, వి బోత్ ఆర్ ఇన్ లవ్. కొత్తగా చెప్తావేంటి? అలా కాదు, ఐఎమ్ ఇన్ లవ్ విత్ సమ్వన్ ఎల్స్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంతకు ముందున్న రిలేషన్ ఇప్పుడు మన మధ్య లేదనిపిస్తుంది. సో సో ఐఎమ్ సారీ రిషిత. హాయ్. హాయ్. లవ్ యూ హారిక. హలో, నా పేరు హారిక కాదు. ప్రేమకి పేరుతో పనేముందిలేండి. నాకు మీరు నచ్చారు, ప్రేమిస్తున్నాను చెప్పాను. చెప్పండి, మీరేమంటారు? చూడగానే లవ్ ఏంటి? ఏవండి హారిక గారు? నా పేరు రిషిత. అదే రిషిత గారు. పోనీ ఒక నెల రోజులు మీ చుట్టూ తిరిగి అప్పుడు చెప్తే మీకు ఓకేనా? అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే మాట, సారీ 3 మాటలు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు ఏం చేయమంటావు? మీ అభిప్రాయం చెప్పమంటాను. ఐ డోంట్ లవ్ యూ. పోన్లేండి, అప్పుడే ప్రేమ వచ్చేస్తుందేంటి మీకు? కొన్ని రోజులు తిప్పించుకుంటానంటారు, అంతే కదా? సమ్మతం. నా చుట్టూ తిరిగినంత మాత్రాన ఒప్పుకుంటా అన్న గ్యారెంటీ ఏంటి? పాజిటివ్ థింకింగ్ అండి. అది లేకపోతే ఇలాంటి విషయాల్లో బతకలేని తెలుసా? సర్లేండి, ఏదో చదువుకున్నట్టున్నారుగా, చదువుకోండి. నేను రేపటి నుండి మీ చుట్టూ తిరగడం స్టార్ట్ చేస్తా. అన్నట్టు ఒక మాట. అబ్బా ఏంటి? ఐ లవ్ యూ. ఓకే ఓకే, వెళ్తున్నాను.
విధి ఒకని బాధపెట్టి తాను నెగ్గేశాను అనుకుంటుంది. విధికి మనం ఏంటో చూపించాలి, దాన్ని అస్సలు నెగ్గనివ్వకూడదు. నా కూతురు ఎప్పటికైనా జీవితంలో విజయం సాధిస్తుంది. నా నమ్మకం సరైందే కదా రిషి? లవ్ యూ మా. దేంతోనో పోతా అన్నావుగా, మళ్ళా నేనెందుకు గుర్తొచ్చాను? తను నన్ను మోసం చేసింది రిష్తా. నన్ను ఒక ఆప్షన్ చేసి వాళ్ళ ఇంట్లో తెలియగానే నాకు బ్రేకప్ చెప్పేసింది. ఓహో, అందుకు నేను గుర్తొచ్చానా? అంటే ఈ 3 నెలలు చచ్చానో బ్రతికానో కూడా నీకు అక్కర్లేదు, అది నేను వదిలేగానే పోయిన మన రిలేషన్ తిరిగి వచ్చిందా? సారీ రిష్తా, నీ వాల్యూ నేను తెలుసుకోలేకపోయాను. ఏదో చాయిస్లో వదిలేసిన ఆప్షన్లా వదిలేశాను నిన్ను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీలో నువ్వే చెప్పి, లవ్ యూలో నువ్వే చెప్పి, ఇక్కడ నా ఫీలింగ్స్ కి ఇంపార్టెన్స్ ఏది రామ్? రిష్తా, నేను చెప్పేది విను ప్లీజ్. నాకు తెలుసు నేను చేసింది చిన్న తప్పు కాదని, కానీ నేను మారాను రిష్తా. ఒక్క ఛాన్స్ ఇవ్వు నేను మాట్లాడడానికి. హా చెప్పు. నువ్వు నాతో ఉన్నంతసేపు తెలియలేదు రిష్తా నీ వాల్యూ. తన హ్యాండ్ ఇచ్చాక అర్థమైంది. అదే ప్లేస్లో నువ్వు ఉంటే ఎలా ఫైట్ చేద్దువో గుర్తొచ్చింది. అప్పుడు అర్థమైంది నాకు, ప్రేమంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చనో ఆప్ట్ వన్ అవుట్ క్వశ్చనో కాదని, అదొక 1 వర్డ్ ఆన్సర్ అని. ఆ ఆన్సర్లో కేవలం మనల్ని అర్థం చేసుకొని జీవితాంతం మనతో కలిసి ఉండాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయిన వాళ్ళ పేరే ఉంటుందని. అప్పుడు క్వశ్చన్ చేసుకుంటే నాకు వచ్చిన ఆన్సర్ నువ్వే రిషి. లైఫ్లో ఏం జరిగినా సరే నాతో ఉండేది నువ్వే. అంతకుముందు నీకు చాలాసార్లు ఐ లవ్ యూ చెప్పాను, కానీ ఈరోజు చెప్పాను చూసావా, అందులో మీనింగ్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ ఇంకొకరితో వస్తే దానికోసం నన్ను వదలవన్న గ్యారంటీ ఏంటి? గ్యారంటీలు వారంటీలు ఇవ్వడానికి నేనేం ఫ్రిడ్జ్ అమ్మట్లేదు రిషి. ఇది నా హార్ట్, అది నీకే సొంతం. ఇప్పటికీ అది ప్రూవ్ అయింది. లైఫ్ నన్ను నీ కాళ్ళ ముందు పెట్టింది. రాయనుకొని కాళ్ళతోనే తన్నుతావో, ప్రేమ అనుకొని నీ గుండెల్లోనే పెట్టుకుంటావో నీ ఇష్టం. ఏంటిది మాట్లాడట్లేదు? కొంపతీసి వెళ్ళిపోయిందా? చా, కళ్ళు మూసుకొని మాట్లాడుతూ పోతే ఇలాగే ఉంటుంది. రిషి, హే హే రిషి, ఐఎమ్ సారీ రా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ అన్నానుగా. సారీ వద్దు, లవ్ యూ చాలు. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. ఎస్, పద పార్క్ వెళ్దాం. ఎంత ఈజీగా ఒప్పేసుకున్నావేంటే? నేను ఇంకా నిన్ను ఒప్పించడానికి చాలా రోజులు పడుతుంది అనుకున్నాను. నువ్వు కావాలనే కదా ఇన్ని రోజులు వెయిట్ చేశాను. నువ్వే వస్తా అంటే నేనెందుకు వద్దంటాను? అయితే నువ్వు నేను అనుకున్నంత అమాయకురాలువేం కాదు. అయినా ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. నువ్వు ఫేస్ చేయాల్సింది ఇంకొకటి ఉంది. ఏంటే బాబు? మా అమ్మ నీ మీద ఫుల్ ఆన్ ఫైర్. అచ్చు బాబోయ్, అవును కదా. వెళ్ళి ఆవిని కన్విన్స్ చేయి. నువ్వు నాకు వారంటీ గ్యారంటీ రెండు ఇచ్చినట్టే. అవును. ఏముంది, అత్తమ్మకు గుడి కట్టించేస్తే సరిపోద్ది కదా. గుడెందుకో? నీలాంటి అందమైన కూతుర్ని కనిచ్చినందుకు. ఆహా, పులిహోర బాగానే కలుపుతున్నావు. తప్పదుగా మరి. There is no love without forgiveness, and there is no forgiveness without love. So, why no